భారత్పై డొనాల్డ్ ట్రంప్ దూకుడు తగ్గించాడు. కానీ ఒత్తిడిని పెంచే వ్యూహాలను మాత్రం మానడం లేదు. పాకిస్తాన్తో యుద్ధాలను వద్దని అనుకున్నామని ట్రంప్ చెప్పాడు. అంటే రెండు దేశాల మధ్య సంక్షోభాన్ని తానే ఆపానని ట్రంప్ ఈసారి చెప్పలేదని అందరూ అనుకున్నారు. కానీ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపడానికి ట్రేడ్ను ఉపయోగించుకున్నారని పాతపాటిని రిపీట్ చేశాడు. రష్యా క్రూడాయిల్ పైన ఈసారి సాఫ్ట్గా మాట్లాడాడు. కానీ మోడీ సందేశం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. పాకిస్తాన్ రష్యా క్రూడాయిల్ ప్రస్తావనే లేదు. అంటే ఇప్పటికీ భారత్ను ఒత్తిడికి గురి చేయడమే లక్ష్యంగా ట్రంప్ యత్నిస్తున్నాడు. అసలు భారత్పై ట్రంప్ యాక్షన్ ప్లాన్ ఏంటి? మోడీని గ్రేట్ అంటూనే ఎందుకు ఒత్తిడి పెంచుతున్నాడు? నిజంగానే భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ సాధ్యమా? లెట్స్ వాచ్. ట్రంప్తో ట్రేడ్ డీల్కు భారత్ సిద్ధమైందా? రష్యా క్రూడాయిల్ను భారత్ కట్ చేస్తుందా? ట్రేడ్ డీల్పై మోడీ ఎందుకు స్పందించలేదు? సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి మంచి సమయం పండుగలే. కొంతకాలంగా మాట్లాడని స్నేహితులతో కలిసిపోవచ్చు. గతంలో అపార్థాలతో దూరమైన మళ్లీ దగ్గరవడానికి పండుగలు సరైనవి. సో పండుగలతో మనస్పర్ధల్ని అపార్థాలను తొలగించుకోవచ్చు. ఇది కేవలం వ్యక్తిగత సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి ఉపయోగించే కిటుకు మాత్రమే కాదు, దౌత్యంలో కూడా ఈ ట్రిక్ పనిచేస్తుంది. తాజాగా ఈ ట్రిక్ భారత్ అమెరికా మధ్య పనిచేసింది. దీపావళి పండుగ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్ చేశాడు. నెల రోజుల్లో ట్రంప్ మోడీ మధ్య జరిగిన రెండో కాల్ ఇది. దీపావళి శుభాకాంక్షలు చెప్పిన ట్రంప్కు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా, భారత్ సైతం ప్రపంచానికి ఆశలు వెలుగులు నింపుతాయని ఆశిస్తున్నట్టు మోడీ ఎక్స్లో వెల్లడించారు. ప్రధాని మోడీ సింపుల్ గా ఆకట్టుకునే సందేశం ఇచ్చారు. కానీ ఎప్పటిలాగే ట్రంప్ తన తెంపరితనాన్ని ప్రదర్శించాడు. ప్రధాని మోడీతో ఫోన్ సంభాషణల తర్వాత వైట్ హౌస్ లో దీపావళి వేడుకల్ని ట్రంప్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రధాని మోడీతో అన్ని అంశాలపై చర్చించినట్టు అమెరికా అధ్యక్షుడు తెలిపాడు. వాటిలో అత్యంత కీలకమైనది రష్యన్ క్రూడాయిల్. గత వారం తను చేసిన వాదనల్ని ట్రంప్ పునరావృతం చేశాడు. రష్యా క్రూడాయిల్ కొనుగోళ్లను నిలిపేస్తామని ప్రధాని మోడీ తనకు హామీ ఇచ్చినట్టు మరోసారి వైట్ హౌస్ బాస్ వెల్లడించాడు. ప్రధానితో ఫోన్ కాల్ అద్భుతంగా సాగిందని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చాడు. తనకు మోడీతో సత్సంబంధాలు ఉన్నాయని తెలిపాడు. రష్యా నుంచి ఎక్కువగా చమురును మోడీ కొనడం లేదని వివరించాడు. ఇది ట్రంప్ వాదన మాత్రమే. కానీ ప్రధాని మోడీ ఎక్స్లో పెట్టిన సందేశంలో రష్యా గురించి ప్రస్తావించలేదు. రష్యా అంశం ఒక్కటే కాదు, మోడీతో సంభాషణల్లో వాణిజ్యాన్ని కూడా ప్రస్తావించినట్టు మళ్లీ ట్రంప్ చెప్పాడు. ప్రధానంగా ప్రపంచ వాణిజ్యాన్ని చర్చించామన్నాడు. వరల్డ్ ట్రేడ్ పై ప్రధానికి ఆసక్తి ఉందన్నాడు. మోడీ గొప్ప వ్యక్తిని తను చాలా ఏళ్లుగా స్నేహం చేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు వివరించాడు. ఆ తర్వాత పాకిస్తాన్తో యుద్ధాలను వద్దని మాట్లాడుకున్నట్టు చెప్పాడు. ఇందులో వాణిజ్యం ప్రధాన పాత్ర పోషించిందని ట్రంప్ చెప్పుకున్నాడు. అంటే ఇండియా పాకిస్తాన్ సంఘర్షణను తాను వాణిజ్యాన్ని ఆయుధంగా చేసుకుని ఆపేశానని ట్రంప్ మరోసారి ప్రకటించాడన్నమాట. నిజానికి ట్రంప్ వాదనల్ని భారత్ ఎప్పుడూ తోసిపుచ్చింది. అంతేకాదు ప్రధాని మోడీ సందేశంలో పాకిస్తాన్ కూడా ప్రస్తావించలేదు. కానీ ఉగ్రవాదాన్ని ప్రస్తావించాడు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అమెరికా, భారత్ ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని ప్రధాని తెలిపారు. సో ప్రధాని మోడీ, అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనలో తేడాను చూడండి. రెండు వేర్వేరు ఫోన్ కాల్స్ లాగా అనిపిస్తాయి. ట్రంప్ పన్నే ఇలాంటి వ్యూహాలు భారత్ను ఆశ్చర్యానికి మాత్రం గురి చేయలేదు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ దౌత్యం ఎప్పుడూ ఇలాగే దూకుడుగానే ఉంటుంది. వాస్తవాలను, విచక్షణలను అమెరికా అధ్యక్షుడు అస్సలు పట్టించుకోడు. ఎదుటివాళ్లను ఒత్తిడికి గురిచేయడానికి ట్రంప్ ఏమైనా చేస్తాడు. ఎదుటివాళ్లను ఒత్తిడికి గురిచేసి డిఫెన్స్ లో పడేస్తాడు. దెబ్బకు దారికొస్తారన్నది ట్రంప్ వ్యూహం. వారం రోజుల క్రితం కూడా రష్యన్ చమురు కొనుగోళ్లను మోడీ ఆపేస్తున్నట్టు ట్రంప్ చెప్పుకొచ్చాడు. తనకు మోడీ ఫోన్ కాల్లో హామీ ఇచ్చినట్టు చెప్పుకొచ్చాడు. కానీ అప్పట్లో కనీసం మోడీతో ఫోన్ కాల్ కూడా మాట్లాడకుండానే వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ వారం దీపావళి శుభాకాంక్షలు చెప్పడానికి ప్రధాని మోడీకి ట్రంపే స్వయంగా కాల్ చేశాడు. కానీ ఈ విషయాన్ని వదిలేసి ట్రేడ్, పాకిస్తాన్, రష్యా చమురు అంశాలను అమెరికా అధ్యక్షుడు ప్రస్తావిస్తున్నాడు. ట్రంప్ ఒత్తిడి దౌత్యాన్ని మించి చూద్దాం. ఇండియాపై ట్రంప్ అనుసరిస్తున్న విధానంలో మార్పొచ్చిందా? ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు ఎక్కడిదాకా వచ్చాయి? బహిరంగంగా అయితే భారత్ను విమర్శించడాన్ని అమెరికా ఆపేసింది. జూలై, ఆగస్టు నెలల్లో ఇరు దేశాల మధ్య పరిస్థితులు అధ్వానంగా మారాయి. ట్రంప్, అతడి మంత్రులు, సలహాదారులు భారత్ను నిత్యం టార్గెట్ చేశారు. కానీ ఇప్పుడు ట్రంప్ సామరస్యపూర్వకంగా స్పందిస్తున్నాడు. ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యల్ని చూడండి.
రష్యా యుద్ధానికి భారత్ నిధులిస్తోందని ఆరోపించలేదు. ప్రధాని మోడీ సైతం యుద్ధాన్ని ఆపేయాలని కోరుకుంటున్నట్టు ట్రంప్ తెలిపాడు. సో భారత్తో ట్రంప్ వ్యవహరించే విధానం మారిపోయింది. కానీ అమెరికా డిమాండ్లు ఏమాత్రం మారలేదు. ట్రంప్ తన విధానమేమిటో చాలా స్పష్టంగా వెల్లడించాడు. రష్యన్ చమురు కొనుగోళ్లను భారత్ ఆపేయాలని ట్రంప్ కోరుకుంటున్నాడు. రెండో ప్రశ్న ఇప్పుడు చూద్దాం. ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు ఎలా సాగుతున్నాయి? వాటి పరిస్థితి ఏమిటి? తెర వెనుక పలుమార్లు చర్చలు జరుగుతున్నాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదురుతుందని భారత్ ఆశిస్తోంది. 2 రోజుల్లో దీనిపై ఏదో ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వారం తర్వాత కౌలాలంపూర్లో ఆసియాన్ ఈస్ట్ ఆసియా సదస్సులు జరగనున్నాయి. ఈ సదస్సులకు ప్రధాని మోడీ, అధ్యక్షుడు ట్రంప్ హాజరవుతారని నివేదికలు వెలువడుతున్నాయి. ఒకవేళ ఇద్దరు హాజరైతే సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత ఇరువురు నాయకుల తొలి సమావేశం ఇదే అవుతుంది. ఈ సమావేశంతో ఇరు దేశాల సంబంధాలను పునరుద్ధరించడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడే భారత్ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ప్రధాని మోడీ పక్కనుండగానే ట్రంప్ తన వాదనల్ని పునరావృతం చేస్తే పరిస్థితి ఏమిటి? భారత్ పాకిస్తాన్ సంఘర్షణను తానే ఆపేశానని ప్రధాని ఎదుట వాదిస్తే ఏం జరగబోతుంది? రష్యా చమురును భారత్ ఆపేస్తుందని మోడీ ఎదుట ట్రంప్ ప్రకటిస్తే ఎలా స్పందించాలి? కౌలాలంపూర్లో జరిగే ఈ సమావేశం మోడీని అసౌకర్యానికి గురిచేయొచ్చు. మోడీని ట్రంప్ ఇబ్బంది పెట్టొచ్చు. అందుకే ట్రంప్ విషయంలో భారత్ అప్రమత్తంగా ఉంటోంది. డొనాల్డ్ ట్రంప్ విషయానికే వస్తే అతడు ఒప్పందాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అదే సమయంలో చైనాతో ట్రంప్ ఎలాంటి పురోగతిని సాధించడం లేదు. నిజానికి అమెరికా చైనా మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. నవంబర్ 1 నుంచి చైనా దిగుమతులపై 155% అదనపు సుంకాలను విధించాలనే ప్రణాళికల్ని కొనసాగిస్తామని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశాడు. అరుదైన ఖనిజాలు, అరుదైన భూ అయస్కాంతాల ఎగుమతుల్ని ఆపేసింది. దీంతో అమెరికా ఆగ్రహానికి గురైంది. ఎందుకంటే అరుదైన భూ అయస్కాంతాలు అమెరికాకు అత్యంత కీలకం. చైనా తప్ప వాటిని మరే దేశమూ ఎగుమతి చేయడం లేదు. అందుకే చైనా చర్యలకు ప్రతీకారంగా 155% సుంకాలను ట్రంప్ ప్రతిపాదిస్తున్నాడు. మరోవైపు అమెరికాకు చెందిన సోయాబీన్, మొక్కజొన్న కొనుగోళ్లను చైనా ఆపేసింది. దీంతో అమెరికన్ రైతుల్లో తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. దీని నుంచి ట్రంప్ ఊరట పొందాలని భావిస్తున్నాడు. బహుశా చైనా ఆపేసిన సోయాబీన్, మొక్కజొన్నల్ని భారత్తో కొనుగోలు చేయించేందుకు ట్రంప్ యత్నించొచ్చు. నిజానికి ఈ అంశం ఇరు దేశాల్లో రాజకీయాలకు సంబంధించింది. వాటిని భారత్ దిగుమతి చేసుకుంటే ట్రంప్ సుంకాలను తగ్గించే అవకాశం ఉంది. తాజాగా వీటికి సంబంధించిన అంచనాలు కూడా వెలువడుతున్నాయి. రష్యా చమురుపై విధించిన 25% సెకండరీ సుంకాలను ట్రంప్ ఎత్తేయనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు మిగిలిన 25% ప్రతీకార సుంకాల్లోనూ తగ్గింపులుంటాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. మొత్తంగా అమెరికాతో భారత వాణిజ్య ఒప్పందం కుదిరితే సుంకాలు కేవలం 15 లేదా 16% పరిమితమవ్వచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. వచ్చే 2 నెలల్లో సుంకాల సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.